వెల్కమ్ టు రాజనీతి. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమిళనాడు గవర్నర్ టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఆహ్వానించారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. విజయ్ పూర్తి మెజారిటీకి 10 సీట్లు తక్కువలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. అన్నా డిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే కూడా విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. వాళ్ళకు 4 సీట్లు ఉన్నాయి. సో ఇంకా సిపిఐ సిపిఎం వీళ్ళిద్దరికి ఇచ్చే 2 సీట్లు ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు అంటున్నారు. కాబట్టి విజయ్ ప్రభుత్వాన్ని సాఫీగానే ఏర్పాటు చేస్తారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలు అధికారానికి చేరువైన తర్వాత కాంగ్రెస్ పార్టీ 1997 వరకు అన్నా డిఎంకేతో కలిసి ప్రయాణం చేసింది. ఆ తర్వాత జయలలిత 1998లో వాజ్పేయికి మద్దతు ప్రకటించిన తర్వాత అన్నా డిఎంకే కాంగ్రెస్ బంధం తెగిపోయింది. 99లో జయలలిత వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన తర్వాత డిఎంకే ఎన్డీఏలో చేరింది. 4 ఏళ్ల పాటు కేంద్ర మంత్రివర్గంలో డిఎంకే నాయకుడు మురసోలి మారన్ కీలకంగా వ్యవహరించారు. మురసోలి మారన్ చనిపోయిన తర్వాత డిఎంకే ఎన్డీఏతో తెగతింపులు చేసుకుని కాంగ్రెస్తో చేతులు కలిపింది. 2004 నుంచి డిఎంకే కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉంది. దాదాపు 22 ఏళ్లుగా ఈ ప్రయాణం సాఫీగా నడుస్తూ ఉంది. ఇండియా కూటమిలో ఇప్పుడు ఒక నమ్మకమైన భాగస్వామిగా డిఎంకే ఉంది. డిఎంకే బీజేపీకి బద్ధ వ్యతిరేక వైఖరితో ఉంటుంది. ఈ శాసనసభ ఎన్నికల్లో, తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించింది. టీవీకే మొన్నటిదాకా అధికారంలో ఉన్న డిఎంకే కూటమి మీదే పోరాటం చేసిందని చెప్పాలి. స్టాలిన్ ప్రభుత్వం మీదే విజయ్ తన విమర్శలో ఎక్కుపెట్టారు. స్టాలిన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ చేయి వదిలేసి విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. 22 ఏళ్లుగా నమ్మకమైన భాగస్వామిగా ఉన్న డిఎంకేని కాంగ్రెస్ వదిలేసి విజయ్ సంకన ఎక్కడం ద్వారా భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ కూటమికి దూరం అయితే జాతీయ స్థాయిలో అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇండియా కూటమిలో డిఎంకే నమ్మకమైన భాగస్వామి. స్టాలిన్ ప్రతి సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ భుజం కాశారు. శరద్ పవార్ సైతం, ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్ సీనియర్ నాయకుడు కదా గతంలో, ఆ శరద్ పవార్ సైతం కొన్ని సందర్భాల్లో డ్రామాలు ఆడారు. ఆయన మోడీ అమిత్ షాల ప్రభావానికి లోనయ్యారు. ఆయన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ళు అసలు కాంగ్రెస్ని బేఖాతరు చేస్తూ ఉంటారు. ఆ కూటమిలో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో చెప్పలేం. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే పరిస్థితి కూడా అదే. వీళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు స్టాలిన్ నమ్మకమైన మిత్రుడు. అలాంటి స్టాలిన్ను దూరం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 1-2 మంత్రి పదవులు దక్కించుకోవచ్చేమో కానీ జాతీయ స్థాయిలో నష్టపోతుందన్న వాదన ఉంది. తమిళనాడు పరంగా చూసినా కూడా డిఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 39 లోక్సభ సీట్లు ఉంటే 39కి 39 డిఎంకే కూటమి గెలుచుకుంది. ఆ కూటమిలో డిఎంకేకి 22, కాంగ్రెస్ పార్టీకి 9, సిపిఐకి 2, సిపిఎంకి 2, ఇంకా చిన్న చితక పార్టీలకు 4 సీట్లు వచ్చినాయి. అంటే లోక్సభలో కూడా డిఎంకే బలమైన పక్షం అని చెప్పొచ్చు, 22 సీట్లు ఉన్నాయి కాబట్టి. పైగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగా ఘోరంగా ఓడిపోలా డిఎంకే కూటమికి 73 సీట్లు వస్తే అందులో డిఎంకేకి 59 సీట్లు ఉన్నాయి. పైగా సంస్థాగతంగా బలమైన పార్టీ, అది బలమైన క్యాడర్ ఉంది. తమిళనాడులో చాలా ప్రభావవంతంగా ఉండే పార్టీ, ద్రవిడవాదానికి ఛాంపియన్. విజయ పార్టీకి వస్తే అది కొత్త పార్టీ, దానికి సంస్థాగత యంత్రాంగం లేదు. ఈ విజయాన్ని స్థిరపరచుకోవాలంటే విజయ్ చాలా కృషి చేయాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. ఈలోపు విజయ్ నిలబడగలడా లేదా అనేది తేలిపోతుంది. ఒకవేళ నిలబడినా ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే ఉంటుంది. నిలబడలేకపోతే డిఎంకే పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకే కూటమిని వదిలేసిన తర్వాత రేపు పొద్దున జాతీయ స్థాయిలో డిఎంకే కాంగ్రెస్ కూటమితో ఉండకపోవచ్చు. డిఎంకే అలాంటి బలమైన పార్టీని వదిలేసి కాంగ్రెస్ తప్పు చేసింది. విజయ్ వైపు నుంచి చూస్తే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్జెంటుగా 10 మంది కావాలి ఎమ్మెల్యేలు. సరే, కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి కేంద్రం వైపు నుంచి సహకారం ఉండే అవకాశం లేదు. సహకారం లేకపోగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. విజయ్ వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది.
Like, share and subscribe to Rajaniti channel.